ఒక కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అయితే రోల్ ఔట్ అవుతుంది మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ మొబైల్‌కి. ఇన్‌ఫాక్ట్ ఇది ఫస్ట్ అప్‌డేట్ అని చెప్పొచ్చు మొబైల్ ఫోన్‌ని అన్బాక్స్ చేసిన తర్వాత ఈ డివైస్‌కి. మీరు ఇంకా కావాలనుకున్నట్లయితే నేను డెడికేటెడ్‌గా ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను అన్బాక్సింగ్ వీడియో. ఆ వీడియో చెక్ చేయొచ్చు. మీకు మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది మొబైల్ గురించి. అంటే బాక్స్ లోపల ఏమేం కంటెంట్ వస్తున్నాయి, ఇక ఫ్రీ స్టోరేజ్ ఎంతుంది, అలాగే వెయిట్ ఎంతుంది, ఏంటి అని. ఇక ఈ అప్డేట్ సైజ్ పరంగా చూసుకున్నట్లయితే ఇది 245 ఎంబీ అయితే ఉందన్నమాట. ఈ అప్డేట్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్ అనేది జాన్వరి సెక్యూరిటీ ప్యాచ్‌కి అయితే అప్‌గ్రేడ్ అవుతుంది. యెస్, మీరు వింది నిజమే. జాన్వరికి అయితే అప్డేట్ అవుతుంది. నాకు తెలిసి మోటరోలా అనేది అప్డేట్స్ క్వార్టర్‌లో అయితే పుష్ చేస్తుంది ఈ మోడల్‌కి అనుకుంటున్నాను. అంటే 3 మంత్స్‌కి ఒకసారి అన్నమాట. సో ఇప్పుడు మనం మార్చ్ ఎండింగ్‌కి వచ్చేసాం కాబట్టి జనవరి అప్డేట్‌ని అయితే వీళ్ళు పుష్ చేశారు. ఇకపోతే ఈ అప్డేట్ కంప్లీట్ అవ్వడానికి చాలా టైం అయితే తీసుకుంటుంది. వేరే అదర్ బ్రాండెడ్ మొబైల్స్‌తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఇదైతే నేను నోటీస్ చేశాను మోటరోలా మొబైల్ ఫోన్స్‌లో. నేనైతే ఈ మొబైల్ ఫోన్‌ని నా ప్రైమరీ డివైస్‌కి అయితే యూజ్ చేస్తున్నాను. ఔట్‌డోర్స్‌లోకి వెళ్ళాను. అంటే బయట ట్రావెలింగ్ అప్పుడు మ్యాప్స్ పరంగా యూజ్ చేశాను. చాలా థింగ్స్ అయితే యూజ్ చేశాను. నేను ఇంకా చాలా టెస్టింగ్ కూడా అయితే చేస్తున్నాను. అవన్నీ కూడా కొద్ది రోజుల్లో ఈ ఛానెల్ అయితే అప్‌లోడ్ చేస్తాను. సో అవేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. ఇక ఎర్లీ రివ్యూ పరంగా ఓన్లీ మీకోసమే చెప్పాలి అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నేనైతే ఈ స్మార్ట్ ఫోన్‌ని చాలా అంటే చాలా లైక్ చేస్తున్నాను. అంటే చాలా బాగుందన్నమాట నేను పెట్టిన బడ్జెట్‌కి. బట్ స్టిల్ దీంట్లో కొన్ని ఇష్యూస్ కూడా అయితే ఉన్నాయి. నేను ఎవ్రీ డే టు డే యూసేజ్‌లో అయితే నోటీస్ చేశాను. అవన్నీ కూడా నేను మీకు ఫ్యూచర్‌లో రాబోయే రివ్యూ వీడియోస్‌లో అయితే అప్డేట్ చేస్తాను. ఆల్రైట్, అప్డేట్ కంప్లీట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 25+ మినిట్స్ టైమ్ అయితే తీసుకుందనమాట. ఇది అప్డేట్ అవుతున్న ప్రాసెస్‌లో మీరు ఎటువంటి బటన్స్ అయితే ప్రెస్ చేయకండి. అదేవిధంగా ఎటువంటి టాస్క్‌ని కూడా అయితే పర్ఫార్మ్ చేయకండి. లైక్ ఏమైనా వీడియో ఎడిటింగ్ అలాంటివి ఏమైనా చేస్తున్నా కూడా. ఎందుకంటే ఇది ఎటువంటి సేవింగ్ అయితే చేసుకోదనమాట. మీరు సేవ్ చేయకుండా ఉన్నట్లయితే. సో మీరు చేస్తున్న వర్క్ మొత్తం కూడా వేస్ట్ అయితే అయిపోతుంది. మొబైల్ ఫోన్‌ని అప్డేట్ చేసిన తర్వాత నేను కొన్ని రోజులైతే యూజ్ చేశాను. ఇదనమాట నా పర్సనల్ రివ్యూ. నేనైతే ఎటువంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయలేదు. అన్ని అప్లికేషన్స్ అవ్వచ్చు, ఫైల్స్ అవ్వచ్చు కరెక్ట్‌గా ఉన్నాయి. ఏమైతే డిలీట్ అవ్వలేదు. ఇక తర్వాత ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్, లాగ్స్ అలాగే గ్లిచెస్ ఏవైతే లేవన్నమాట. ఇక బ్యాటరీ బ్యాకప్ కూడా ప్రీవియస్‌గా ఏ విధంగా వస్తుందో సేమ్ అదే విధంగా అయితే వస్తుంది. అలాగే ఎటువంటి డీగ్రేడేషన్ కూడా అయితే లేదనమాట కెమెరా పరంగా చూసుకున్నట్లయితే. సో అదనమాట గైస్ ఓవరాల్‌గా ఈ జాన్వరి అప్డేట్ రివ్యూ మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ మొబైల్‌ది. ఒకవేళ మీకు గనుక ఈ వీడియో నచ్చి అలాగే ఇలాంటి వీడియోస్ ఇంకా ఫ్యూచర్‌లో అప్డేట్ చేస్తూ ఉండాలంటే కింద కామెంట్ చేసి తెలపండి. సో ఎక్కువ కామెంట్స్ వస్తే నేను ఇలాంటి వీడియోస్ ఇంకా ఫ్యూచర్‌లో అయితే యాడ్ చేస్తాను. ఎస్పెషల్‌గా ఈ మోటరోలా మొబైల్స్‌ది. అంతేకాకుండా కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో నేను యూజ్ చేసిన ప్రొడక్ట్స్ అవ్వచ్చు, ఇంకా ఎక్స్‌ట్రా థింగ్స్ అన్ని లింక్స్ అయితే యాడ్ చేశాను నా ఎవ్రీడే యూసేజ్‌లో. సో డిస్క్రిప్షన్ బాక్స్‌లో చెక్ చేయొచ్చు. మీకు ఆ లింక్స్ అన్ని కూడా అయితే ఉంటాయి. సో అదనమాట ఓవరాల్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా బై బై అండ్ టేక్ కేర్.